స్తుతి స్తోత్రం తండ్రి. మహోన్నతుడ పరిశుద్ధుడ వేలాది కోట్లాది వందనాలు తండ్రి. మిడిచిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నామంలో కూడి ఉంటారో అయా వారి మధ్యలో ఉంటాను సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. అయ్యా నూతన దినము నూతన వారంలోనికి మమ్మల్ని అడుగు పెట్టించిన దేవా నీకు వందనాలు. సజీవ లెక్కలో ఉంచినది నీకు స్తోత్రం. దాని లోకమాలిని మాకు అనుకుని సహాయించిన దేవా నీకు వందనాలు. త్రియేక దేవా నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం. తండ్రి అయిన దేవా నీకు స్తోత్రం తండ్రి. మా మధ్యలో నివసించున్న వాడవు నీవు నీకు స్తోత్రం. మాలో ఉన్నవాడవు నీవు నీకు స్తోత్రం తండ్రి. అయా మమ్మల్ని బలపరచువాడవు నీవు నీకు స్తోత్రం తండ్రి. ఒంటరిని 1000 మందిగా చేయువాడు నీవు నీకు స్తోత్రము తండ్రి. ప్రభువా నీకు వందన. ఎక్కువ గోడలను కూల్చిన దేవా నీకు స్తోత్రము తండ్రి. ఎర్ర సముద్రం పాయచేసిన దేవా నీకు స్తోత్రం తండ్రి. మా బలపూర్ణుడా నీకు స్తోత్రం తండ్రి. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా ధవలవరుడా నీకు స్తోత్రము తండ్రి. అయ్యా నీకు వేలాది కోట్ల వందనాలు తండ్రి. అయ్యా 24 పెద్దలు తండ్రి. అయ్యా 4 జీవులు నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తున్నాను బట్టి నీకు స్తోత్రము తండ్రి. ప్రభువా నీకు వేలాది కోట్ల వందనములు తండ్రి. రాజాది రాజా నీకు స్తోత్రము తండ్రి. రాజా నీకు వేలాది కోట్లాది వందనములు తండ్రి. రాజా నీకు స్తోత్రం తండ్రి. వేవేల దూతలతో తండ్రి, ప్రధానూతలతో అయ్యా నిత్యము కొనబడుతున్న మా దేవాది దేవా నీకు స్తోత్రం తండ్రి. అయ్యా సింహాసనాసీనుడా నీకు స్తోత్రం తండ్రి. ధవలవర్ణుడా నీకు స్తోత్రం. అతి కాంక్షణీయుడా నీకు స్తోత్రం తండ్రి. అపరంజన పూలన పాదం గలవాడా నీకు స్తోత్రం తండ్రి. అగ్నివంటి నేత్రములు గలవాడా నీకు స్తోత్రము తండ్రి. అయ్యా యుద్ధ వీరుడా నీకు స్తోత్రము. సైన్యములకు అధిపతి అయిన దేవా నీకు స్తోత్రము తండ్రి. అధికారులు పొగరును అణచివేయువాడా నీకు స్తోత్రము తండ్రి. ప్రభువా నీకు వందనములు తండ్రి. ఈ 20 కార్యక్రమంతట్లో మీరు ఉండమని కోరుతా ఉన్నాం తండ్రి. స్తుతి సింహాసనం మీరు ఆశీనులు కమ్మని కోరుతా ఉన్నాం తండ్రి. చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. తప్పక అయ్యా మరువక వారిని ఆశీర్వదించండి. మీకు కాల్చిన ముట్టి వారిని బలపరచండి. నడినెత్తు నుంచి అది కాలు దాకా వారిని స్వస్థపరచమని కోరుతాం. నడినెత్తు నుంచి అది కాలు దాకా వారిని అభిషేకించమని కోరుతా ఉన్నాం. అయ్యా మీ యొక్క సేవ కొరకు వారిని నిలబెచ్చమని కోరుతా ఉన్నాం తండ్రి. రాజా నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా వేలాది కోట్లాది వందనములు తండ్రి. అయ్యా ఈరోజు కార్యక్రమం అంతట్లో మీరు ఉండండి. మీకే ఘనత మహిమకు చెందులాగిన ఈ కార్యక్రమం ఉండలాగిన అయ్యా మీ యొక్క చిత్త ప్రణాళికలు మేము తెలుసుకునేలాగిన సహాయం చేయమని కోరుతూ వాక్యానుకూలంగా మేము జీవించేలాగిన వాక్యంతో మేము సహజీవనంగా ఉండకు సహాయం చేయమని కోరుతా ఉన్నాం తండ్రి. నీకు వందనాలు. అయ్యా ఎక్కడెక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ఖండంలో ఉన్నావు కానీ వారిని తప్పక దర్శించి దీవించి బలపరచమని కోరుతూ ఇచ్చిన ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వర్ణం అడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్. బాగున్నారా? యా, ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే దట్ ఐఎమ్ వర్షిపింగ్ విత్ యూ అండ్ వీఆర్ టుగెదర్ వర్షిపింగ్ హిమ్. అందరి కలిసి దేవుడిని ఆరాధించుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వింత మరి లేకపోతే ఈ యొక్క గొప్పతనం ఏంటో కానీ ఒకప్పుడు ఒక దగ్గర కూడే దేవుడిని ఆరాధించేవారు. ఈరోజు ప్రపంచమంతా కూడి ఒక దేవుడిని అందరం కలిసి ఆరాధిస్తున్నాము. దేవుడు చేసిన ప్రణాళికను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది, తెలంగాణ రాష్ట్రాల్లో కొంతమంది, భారతదేశంలో కొంతమంది, యూకే నుంచి, యుఎస్ నుంచి, ఈస్టర్న్ కంట్రీస్ నుంచి, కొన్ని న్యూజిలాండ్ నుంచి, అబ్బా చాలామంది దేవుడిని ఆరాధించుకుంటున్నారు. నార్త్ ఇండియా నుంచి. అసలు ఎంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియమైన దేవుడు ఎంతోమందికి లేని అవకాశం మనకి ఇచ్చాడంటే మనం ఎంత గొప్పగా దేవుడిని ఇంకా గొప్పగా ఆరాధించాలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అండ్ ఐ బిలీవ్ దట్ యు ఆర్ ఎక్సైటెడ్ టు వర్షిప్ గాడ్. యామ్ ఐ ట్రూ? నిజమేనా? నేను నిజంగా కరెక్ట్గానే ఊహించానా? ఎస్, ఏదో కరెక్ట్గా ఊహించాను. ఐ బిలీవ్ యూ. ఐ ట్రస్ట్ యూ దట్ యు ఆర్ వర్షిపింగ్ విత్ మీ and worshiping we together worshiping our holy name, the name above all names, God our Savior, the risen Christ, the name Jesus, the Father in heaven, and the Holy Spirit God. Yes, then why should we waste any more time talking like this? Why don't we jump directly into worship, praising his holy name? Yeah, come on, let's worship him.
सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया। क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया। तुझ में ही मेरी सुबह, तुझ में ही हर शाम, तुझसे ही करता शुरू हर कोई काम। तुझ में ही मेरी सुबह, तुझ में ही हर शाम, तुझसे ही करता शुरू हर कोई काम। शुक्रिया करता हूँ मैं लेके तेरा नाम, आदर और धन्यवाद आज तेरे नाम। शुक्रिया, शुक्रिया, शुक्रिया तेरा, शुक्रिया, शुक्रिया, शुक्रिया यीशु तेरा। सारी दुनिया तेरी है, सब कुछ तूने रचाया है। सारी दुनिया तेरी है, सब कुछ तूने रचाया है। मुझको भी तूने बनाया है, तेरे जैसा किया है। क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया। क्या दे सकता हूँ, क्या ला सकता हूँ, कहता तुझे बस शुक्रिया। तुझ में ही मेरी सुबह, तुझ में ही हर शाम, तुझ में ही मेरी सुबह, तुझ में ही मेरी हर शाम। शुक्रिया, शुक्रिया, शुक्रिया तेरा, शुक्रिया, शुक्रिया, शुक्रिया तेरा, शुक्रिया, शुक्रिया, शुक्रिया यीशु तेरा।
అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏమిచ్చి ఆయనకి మనము వందనాలు చెప్పగలము? బైబిల్ వాక్య ప్రకారం ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్ ఇన్ ద హార్ట్. అదొక్కటి ఉంటే చాలు. దేవుని ఆలయంలోకి అడిగిపెట్టినప్పుడు, దేవుని సన్నిధి ఆరాధనతో అడిగిపెట్టినప్పుడు హృదయంలో కృతజ్ఞతాస్తుతితో నిండి ఉంటే చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు ఏమి ఇవ్వలేవు, ఏమి తాలేవు, దేవునికి వందనాలు చెప్పు. నువ్వు హృదయపూర్వకంగా, కొంతమంది నోరు ఉంది, గొంతు ఉంది, శుక్రియా అయ్యా, థ్యాంక్ యూ సో మచ్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని మీరు మాట్లాడచ్చు. గొంతు లేకపోయినా పర్లేదు, హృదయంతో దేవునికి వందనాలు తెలియజేయచ్చు. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద థింగ్స్ దట్ యు హవ్ డన్ ఇన్ మై లైఫ్. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ వాట్ ఐ యామ్ టుడే. లార్డ్, థ్యాంక్ యూ ఫర్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు బీ టుమారో. రేపేమై ఉంటానో అయ్యా నీ కృపలోనే, దాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి అని తెలియజేసుకుందాం. ఏ పని చేసినా ఆయన లేకుండా జరగదు. ఎక్కడికి వెళ్ళి ఏ పని మొదలు పెట్టినా ఆయన లేకుండా అయితే జరగదు. అట్టి ఒక క్రైస్తవ జీవితంలో మనల్ని నడిపించిన దేవాదేవునికి వందనాలు తెలియజేసుకొని మరొక కీర్తన పాడి దేవుణ్ణి ఆరాధించుకుందాం. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ ధరింప నడిపించు నావా. నడి సంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ ధరింప నడిపించు నావా. నా జీవిత తీరమునా నా అపజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నా ఆత్మ విరబూయ నా దీక్ష ఫలింప నా నావలు కాలిడుము. నా సేవ చేకొనుము. నా నావలు కాలిడుము. నా సేవ చేకొనుము. నడిపించు నావా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రహదారులు వెదకినను రాదాయను ప్రతిఫలము. రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో రతనాలను వెదక
రతనాలను వెదకుతలో రాజుల్లు నా పడవా నడిపించు నా నావా. ఆత్మార్పణ చేయకయే ఆశించితిని చెలిమి అహమును ప్రేమించుచునే అరసితి ప్రభుని కలిమి ఆశా నిరాశాయే ఆవేదనెదురాయే ఆధ్యాత్మికలేమిగని అల్లాడే నావలలు ఆధ్యాత్మికలేమిగని అల్లాడే నావలలు నడిపించు నా నావా. ప్రభు మార్గము విడచితిని ప్రార్థించుతే మానితిని ప్రభు వాక్యము వదలితిని పరమార్థము మరచితిని ప్రపంచనతనలలో ప్రావీణ్యమును పొంది ఫలహీనుడనై ఇప్పుడు పాతేంతు నీ మాట ఫలహీనుడనై ఇప్పుడు పాతేంతు నీ మాట నడిపించు నా నావా నడి సంద్రమున దేవా నవజీవన మార్గమునా నా జన్మ తరింప నడిపించు నా నావా. హల్లెలూయా. అయ్యా నా నావని నడిపించు తండ్రి. అయ్యా నిజమైన ఈ యొక్క జీవితంలో ప్రయాణించే ఈ నావని నీవు మాత్రం నడిపించగలవు తండ్రి. అయ్యా చిక్కాని లేని నావని తండ్రి, నాలుక చిక్కానిగా ఉంది కానీ అయ్యా అది ఎట్టెటో నడిపిస్తుంది తండ్రి. ఉపయోగం లేని నడకలు నడిపిస్తుంది తండ్రి. కానీ నీ పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపణ చేత తండ్రి అయ్యా మీ వాక్కు చేత మా యొక్క జీవిత నావని నడిపించండి తండ్రి. అవును కదా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నాలుక ఎంత ఉంటుందో కానీ అది హైవే టు హెల్ అని బైబిల్ చెప్తా ఉంది. మనము ఈ లోకంలో చాలా అభివృద్ధి చెంది ఉన్నాము. ఈ లోకానుసారంగా చాలా మనం ఘనత పొందుకోవడానికి ఎత్తైన స్థానానికి వెళ్ళిపోతున్నాం. కానీ ఒక్కసారి గమనించుకో, నువ్వు ఫలం లేక ఉండిపోతున్నావేమోనని. ఒక్కసారి ఏమో డబ్బు సంపాదించడమే ఫలము, లేకపోతే గర్భం దాల్చడమే ఫలము, లేకపోతే ఇల్లు మీద ఇల్లులు, కార్ల మీద కార్లు, బండ్ల మీద బండ్లు, డబ్బు మీద డబ్బు, అకౌంట్స్ మీద అకౌంట్స్ పెంచుకోవటమే ఫలభరితం అనుకుంటున్నామేమో. అది ఈ లోకపరంగా ఫలభరితం, కానీ దేవుని దృష్టిలో అది ఫలభరితం కాదు. ఆత్మీయంగా నువ్వు ఎంత బాగా ఫలించావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆత్మపూర్వకంగా నువ్వు ఫలించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆత్మ ఫలాలు నీలో ఫలించాలి. అది ఫలభరితమైన జీవితం. దేవుని చూస్తే ఒకవేళ మనిషి చూస్తే ఒకలాగా ఉంటుంది, దేవుని చూస్తే ఇంకోలా ఉంటుంది. మనిషి చూస్తే పై నేను చూస్తూ ఉంటాడు, దేవుడు మొత్తం లోపలనే చూస్తూ ఉంటాడు. హల్లెలూయా. లెట్స్ ఆల్ బీ ఫ్రూట్ఫుల్, బేరింగ్ ఆల్ ఫ్రూట్స్ ఇన్ ఆల్ సీజన్స్, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. హల్లెలూయా. మరి ఇంకో పాట పాడి దేవుణ్ణి ఆరాధించుకుందాం.
Let's get started. Clap hands and join me. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నీ వెనుతిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా. నీ వెనుతిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా. నీ వెనుతిరుగా నిన్నే సేవింతును. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును యేసు, నిన్నే సేవింతును. నీ వెనుతిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా. నీ వెనుతిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా. నీ వెనుతిరుగా నిన్నే స్తుతింతును, నిన్నే స్తుతింతును యేసు, నిన్నే స్తుతింతును. నీ వెనుతిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా, నీరసించక సాగెదా. నీ వెనుతిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా,
నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును నే వెనుతిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసించక సాగెదా నే వెనుతిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నీరసించక సాగెదా నే వెనుతిరుగా నే వెనుతిరుగా నే వెనుతిరుగా. హల్లెలూయా, నీకే స్తోత్రం తండ్రి. వెనుతిరగని విశ్వాసము నాకు ఇవ్వని ప్రతి ఒక్కరు దేవుణ్ణి అడగాలి. ఆయన స్తుతించటంలోనూ, ప్రార్థన చేయటంలోనూ, ఆరాధించటంలోనూ, సేవించటంలోనూ, పూజించటంలోనూ మనం ఎప్పుడు కూడా షుడ్ నాట్ టర్న్ బ్యాక్. అన్ని సమస్యలు ఉన్నప్పుడు ఒకలాగా, సమస్యలే లేనప్పుడు ఒకలాగా ఉండకూడదు. మన దేవుడిని ఇప్పుడు బాగా ఆరాధిస్తాం అంటే ఏ సమస్యలు లేకుండా సంతోషంగా దేవుడు అన్ని సమస్యలు తీర్చేసినప్పుడు ఆనందంతో మరి ఎక్కువగా ఆరాధించగలం. అదే సంతోషం లేక దుఃఖంతో ఇబ్బందులతో ఉన్నప్పుడు దేవుడిని ఆరాధించగలమా? నో. ఎక్కువగా దేవుడిని ఆరాధించలేం, ఇది ఏడ్చుకుంటూ ఆరాధిస్తాం. ఏ సమయంలో అయినా, ఏ క్షణంలో అయినా, మన పరిస్థితి ఏదై ఉన్నా కానీ మనం దేవుడిని వెనుతిరగని ఆరాధన మన దేవునికి ఇవ్వాలి. అప్పుడే దేవుడు గొప్పగా మహిమపడతాడు. ప్రియమైన బిడ్డలారా, హల్లెలూయా. దేవుని చక్కగా ఆరాధించుకున్నాం కదండి. ఎస్, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్ అండ్ వాట్ ఏ వండర్ఫుల్ సేవియర్ వీ హ్యావ్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఎప్పుడు మన దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని కొనియాడటానికి ఇచ్చిన అవకాశము, స్తుతించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి గొప్పగా వందనం తెలియజేసుకుందాం. అందరూ తల మూసుకొని కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి. మహోన్నత పరిశుద్ధుడు, వేలాది కోట్ల తెచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. దేవ, మాకింత గొప్ప తరుణాన్ని ఇచ్చిన దేవా నీకు వందనాలు అయ్యా. ఈ స్తుతి ఆరాధన అంగీకరించండి తండ్రి. అయ్యా, మీ పాదాలు సొనట చేరుస్తున్నాం ప్రభువా. అయ్యా, ఈ యొక్క ఆరాధన మీరు అంగీకరించమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా, పూర్ణాత్తుడి, పూర్ణ బలంతో, పూర్ణ మనసుతోటి చేసిన ఈ ఆరాధనని అంగీకరించండి తండ్రి. అయ్యా, సజీవులు మాత్రమే ఆరాధించగలరు, మృతుడిని ఆరాధించలేరు ప్రభువా. అయ్యా, ఈ ఆరాధన అంగీకరించి నడిపించమని కోరుతా ఉన్నాం. తెలివి జ్ఞానంతో నడిపించమని కోరుతా ఉన్నాం. తోడుగా నీడగా ఉండమని కోరుతా ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రము తండ్రి. అయ్యా, జరబోయే కార్యక్రమంలో మీరు ఉండండి. ఇంకా ఏమి కార్యక్రమాలు రాబోతున్నాయి, అన్ని కార్యక్రమాల్లో మీ కృపను అందించి బలపరచమని కోరుతున్నాం ప్రభువా. నైనా నీకు స్తోత్రం తండ్రి. దేవాది దేవా నీకు స్తోత్రం తండ్రి. రాజులకు రాజా ప్రభువా నీకు స్తోత్రము తండ్రి. అయ్యా, మా యొక్క ఆరాధనే కాక అయ్యా చూస్తే ప్రతి ఒక్కరు తండ్రి ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో ఎవరైతే ఆరాధించారో వారు అందరూ ఆరాధన కూడా అంగీకరించి మీరే ఘనత మహిమ పొందుకోమని కోరుతూ, తెలివి జ్ఞానం నడిపించమని కోరుతూ ఈ చిన్ని ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్ చర్చ్. చక్కగా దేవుని ఆరాధించుకున్నారా? ఎస్, నేను చక్కగా ఆరాధించుకున్నాను. మీరు కూడా నాతో కలిసి దేవుని చక్కగా ఆరాధించారని నేను నమ్ముతున్నాను. ఎస్, ఐ బిలీవ్, ఐ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ. అండ్ మరి తదుపరి కార్యక్రమం వెళ్ళిపోదామా? ఏ సమయం వేస్ట్ చేయకుండా లెట్స్ గ్లోరిఫై హిమ్. కమ్ ఆన్. హల్లెలూయా. ఇప్పటిదాకా దేవుడు మనం గొప్పగా ఆరాధించుకున్నాం కదా. అయితే మన చిన్న ప్రకటనలోనికి వెళ్ళిపోదాం. మీ కొరకు, మీ ప్రార్థన స్తుతుల కొరకు ప్రార్థన చేయడానికి ప్రార్థన గోపురం ముందు ప్రార్థన యోధులు సిద్ధంగా ఉన్నారు. మీ అవసరం ఎదుగుతున్నట్లయితే మాకు తెలియజేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీ ప్రార్థనకు మా ప్రార్థన తోడు. అందరము ప్రార్థన చేసినప్పుడు ఒక విషయము పరలోకంలో ఏది బంధిస్తే అది భూలోకంలో బంధించబడుతుంది. ఏదైతే మనం విడుదల చేస్తామో అక్కడ విడుదల చేయబడుతుంది. ప్రేమ దేవుని బిడ్డలారా, అది గమనించండి, జ్ఞాపకం చేసుకోండి.
అదే మాదిరిగా ప్రతి ఆదివారము ఉదయకాలము 8:30 గంటలకి ఆలయంలో తెలుగు సర్వీస్ నడుస్తుంది. అదే మాదిరిగా 10 గంటలకు ఆదివారము ఉదయము ఆన్లైన్ సర్వీస్ నడుస్తుంది. తప్పక మీరు ఈ లింక్స్ని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ అందరికి కూడా షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మల్ని నేను వేడుకుంటా ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కానుకల సమయంలోకి వెళ్ళిపోదామా? రైట్. మీ యొక్క కానుకలు దేవుని యొక్క దశమ భాగములు, మీ యొక్క విత్తనములు ఏమన్నట్లయితే తీసి చేతపట్టి, అయ్యా ఇది అంగీకారమైన అర్పణగా మార్చండి అని మీరు ప్రార్థన చేసిన తర్వాత వేయవలసిందిగా ప్రభువు మనం కోరుకుంటా ఉన్నాను. ఖచ్చితంగా మీరందరూ కూడా తీసి చేతపట్టి ఇది అంగీకారమైన అర్పణగా మార్చండి అని ప్రార్థించిన తర్వాతే మీరు ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇచ్చిన కానుకల నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ, వేలాది కోట్ల వందనాలు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయ్యా అనేక మంది దశమ భాగం 20 30 40 ఇచ్చి ఉన్నారు తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి, కానుకలు దీవించండి, అర్పణలు దీవించండి తండ్రి. అయ్యా వారి సేవ కొరకు ఇచ్చి ఉన్నారు, వారిని కూడా దీవించండి తండ్రి. అయ్యా మేము స్వార్థానికి మేము వాడకుండా అది సేవ నిమిత్తం వాటకు మాకు జ్ఞానం ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. ఆ జ్ఞానాన్ని కొనసాగించే జ్ఞానం కూడా మాకు ఇమ్మని నడిపిస్తుంది కోరుతా ఉన్నాం ప్రభువా. ఆ ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, తలగా ఉంచండి, తోకగా ఉంచగా, ఇచ్చేవారుగా ఉంచి తీసుకునేవారుగా ఉంచగా తండ్రి. వారి ఎత్తైన స్థానంలో వారిని, వారి బిడ్డల్ని దీవించమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా నీకు ఇచ్చిన వారు ఎవరు పేదవారుగా మిగిలిపోలేదు, అయ్యా నీకు ఇచ్చిన వారు ఎవరు లేకుండా మిగిలిపోలేదు తండ్రి. అయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని, ఇచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, అయ్యా విత్తనం చల్లని ప్రతి ఒక్క కుటుంబాన్ని తండ్రి 700 30 40 100 దీవించమని కోరుతా ఉన్నాం తండ్రి. అయ్యా ప్రభు వారిని తప్పక దీవించి ఆయా ఆశీర్వదించి మీ కృపలో కరుణ చూపించమని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు వలన అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆఫరింగ్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైట్స్ అండ్ ఆల్ ద థింగ్స్ దట్ యు హావ్ గివెన్ ఫర్ us ఫర్ దిస్ మినిస్ట్రీ. ఈ యొక్క సేవ నిమిత్తము మీ కానుకలు, అర్పణలు, మీ దశమ భాగాలు ఇచ్చి నడిపిస్తున్న విధానం బట్టి మీకు ప్రభుబెట్టు హృదయపూర్వకంగా వందనలు చేసుకుంటా ఉన్నాం. మీరు ఇవ్వగలుగుతుంటేనే మేము ఇంతకంటే గొప్పగా సేవ చేయగలుగుతున్నాం. ఇక్కడితో ఆగిపోకూడదు, ఇంకా ఎక్కువ సేవ చేయాలని ఆశపడుతున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి, మమ్మల్ని బలపరచండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆఫరింగ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైట్స్. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. లెట్స్ మూవ్ టు హోలీ కమ్యూనియన్. ఇది దేవుని శరీరము, ఇది దేవుని రక్తము. మీ దగ్గర త్రాగడానికి శ్రేష్టమైనది ఏదైతే ఉందో అది తీసుకోండి. తినటానికి శ్రేష్టంగా మీ దగ్గర ఏముందో తీసుకోండి. అయ్యా ఇది నీ శరీరం అని ప్రార్థన చేయండి, అయ్యా ఇది నీ రక్తం అని చెప్పి మీరు ప్రార్థన చేసి నమ్మండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఇది పాత్రలోని కొత్త నిబంధన. ఈ త్రాగుడు జ్ఞాపకం చేసుకోమన్నారు. ఇది ఆయన శరీరము, మన కోసము పైన దిగి వచ్చిన మన్నా వాక్యం. ప్రతి ఒక్కరూ ఇది తెలిసి తీసుకోవాల్సిందిగా ప్రభుపేట మళ్ళీ కోరుకుంటా ఉన్నాం. తీసుకున్న దేవుని శరీరాన్ని బట్టి, త్రాగిన దేవుని రక్తాన్ని బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందామండి. అందరు తల వంచుకొని కళ్ళు మూసుకోవాల్సిందే కోరుతా ఉన్నాం. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నతుడ పరిశుద్ధుడ, వేలాది కోట్లాది వందనాలు తరచిన భాగ్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. అయ్యా ఇది పరలోకం దిగి వచ్చిన మన్న, మా కోసం చెందించిన రక్తము, శిలువ మీద కార్చిన రక్తము, తన పాప విమోచించిన రక్తం తండ్రి. అయ్యా నేను బట్టి మీకు వందనాలు. పాతను కొత్త నిబంధన జ్ఞాపకం చేసుకుంటాం తండ్రి. ఇందుని బట్టి మీరు మీ మేము ఉండటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీ చిత్తం జరుపులా సహాయం చేయమని కోరుతా ఉన్నాం ప్రభువా. అయ్యా అనేక మందికి సువార్చాడుటకు మీ చిత్తం మాకు బయలుపరచమని, మా జీవితంలో ఒక అర్థం ఏంటో మేము తెలుసుకొని అర్థవంతంగా జీవించే భాగ్యం మాకు దయచేయమని కోరుతూ ఇచ్చింది ప్రార్థన ప్రభువైన యేసు క్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి వాక్యం సమయంలోకి వెళ్ళిపోదామా? సిద్ధంగా ఉన్నారా? ఎస్. దెన్ మీ బైబిల్ చెప్తే చూపించండి ఒకసారి. ఇది నా బైబిల్ చెప్తున్నది నేను. బైబిల్ చెప్తున్న చేయగలను. ఈరోజు దేవుని వాక్యం బోధించబడుతున్నాను. నేను దేవుని ధ్యానం చేస్తాను, మార్పు పొందుతాను, ఇదివరకు లాగా ఉండను. యేసు నామములో. ఆమేన్. ఆర్ యు రెడీ? దెన్ లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ డైవ్ డీప్ ఇంటు ద వర్డ్. ఇవాళ గాను వాక్యానికి ఒక రెఫరెన్స్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 25వ వచనము.
అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25 చదువుకొని మనం వాక్యం నుండి వెళ్ళిపోదాం. Everyone who competes in the game goes into strict training. They do it to get a crown that will not last, but we do it to get a crown that will last forever. ఎవరైతే ఒక జట్టి అయిన వాడు, ఎవరైతే గేమ్లోని పాల్గొంటాడో అథ్లీట్, వాడు స్ట్రిక్ట్ ట్రైనింగ్ తీసుకుంటాడు. ఎస్, ఆ స్ట్రిక్ట్ ట్రైనింగ్ ఎందుకంటే వాడు బహుమానం పొందుకోవడానికి, ఆడు పరుగు పందెం ఏమనివ్వండి, లేకపోతే ఏ గేమ్ అయినా అవనివ్వండి, ఆఖరికి ఆ పందెంలో గెలవటానికి ఒక మంచి ట్రోఫీనో, ఒక మంచి మెడలో, లేకపోతే మంచి ఏదైనా ఘనత రావటానికి వరకు చాలా విగరస్ ట్రైనింగ్ తీసుకుంటారు. వాళ్ళు డైట్ మార్చుకుంటారు, వాళ్ళు కడుపు మార్చుకుంటారు, వారు పొద్దున లెగుస్తారు, నిద్ర తగ్గించుకుంటారు. దే బర్న్ క్యాలరీస్, దే డూ అ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్ టు విన్ అ క్రౌన్. కానీ అది ఇవాళ ఉంటుంది, రేపు ఇంకొకటి పరిగెత్తాడు అనుకోండి, అయిపోయింది. ఉసేన్ బోల్ట్ రాకమునుపు చాలామంది రన్నర్స్ ఉన్నారు, అప్పుడు వాళ్ళే టాప్. ఉసేన్ బోల్ట్ రాగానే ఉసేన్ బోల్ట్ టాప్, తర్వాత ఇంకొకరు వచ్చేసారు ఆల్రెడీ. గమనించండి. స్విమ్మింగ్లో మైకిల్ ఫెల్ప్స్, అట్లాగే ముందు కొంతమంది ఉన్నారు, తర్వాత కొంతమంది ఉన్నారు. సచిన్ టెండూల్కర్ మంచి బ్యాట్స్మెన్, అంతకు ముందు ఉన్నారు, తర్వాత వచ్చేసారు. ఇప్పుడు విరాట్ కోహ్లీ అంటున్నారు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎంత కష్టపడి, ఎంత ట్రైనింగ్ తీసుకొని, ఎంత చేసినా కానీ మనం కొట్టేవాళ్ళు తర్వాత మన తరం అయిపోయాక ఇంకోళ్ళు వచ్చేస్తారు, మనం మర్చిపోతారు, ఎవరు జ్ఞాపకం చేసుకోరు. కానీ ఆత్మీయ విషయంలో గనక మనం చేసే పరుగు పందెమును గనక మనం కొనసాగించడానికి చేసే ఈ యొక్క ఎక్సర్సైజ్, స్పిరిచువల్ ఎక్సర్సైజ్, దట్ విల్ హ్యావ్ అన్ ఇంపెరిషబుల్ క్రౌన్. ఆ యొక్క విలువైనది, ఎప్పటికీ విలువ తగ్గనది మన పేరు అలాగే ఉండిపోతుంది. మరి మన ఆత్మీయ జీవితంలో పరుగు పందెం ఉంటుంది, శారీరక జీవితంలో పరుగు పందెం ఉంటుంది. ఈ శారీరక జీవితంలో చేసే పరుగు పందానికి వచ్చే బహుమానము కొద్ది రోజుల నుండి గతించిపోతుంది. కానీ ఆత్మీయ జీవితంలో ఉండే పరుగు పందానికి కనుక గెలిచినట్లయితే ఒక్కసారి ఆ కిరీటం వస్తే అది ఎప్పటికీ కూడా పోదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అంటే ఇప్పుడు ఒక ఆత్మీయ పరుగు పందంలో మనం గెలిచినప్పుడు మనకి ఒక కిరీటం ఉంటుంది. ఎస్, మనము కిరీటం పొందుకొని పరలోక రాజ్యం వెళ్ళాలని ప్లాన్ చేస్తాం. మనం ఇప్పుడు ఆత్మీయంగా ఎంత బాగా ఉన్నా, బైబిల్ చదివినా, ప్రార్థన చేసినా, విశ్వాసం ఉన్నా, దేవుని చిత్తం తెలుసుకొని ఆత్మీయ క్రియలు చేసినా, ఎన్ని జరిగినా కూడా ఒకటి జ్ఞాపకం చేసుకొని పరలోకం వెళ్ళటానికి, ఆ పరలోకం వెళ్ళటానికి ఒక రోజు ఉంటుంది. ఆ రోజు ఆ బలిపీఠం ఎదుట అందరూ ఎత్తబడతారు. అక్కడికి చనిపోయిన వారేమి, పాతిపెట్టబడిన వారేమి, నీళ్ళలో మునిగిపోయిన వారేమి, ఎక్కడెక్కడ ఉన్నా కానీ గల్లంత ప్రతి ఒక్క ప్రాణము, ఆత్మ, శరీరం అంతా అక్కడ దేవుడు నిలబెడతాడు. అక్కడ బలిపీఠం ఎదుట ఒక్కరోజు. అప్పుడు దేవుడు గొర్రెలుగాను మేకలుగాను వేరు చేసి, మేకల నరకానికి, గొర్రెల్ని నిత్య నివాసము, ఎల్లప్పుడూ సంతోషము, ఎల్లప్పుడూ ఆనందము, యుగయుగము, తరతరములు ఆయన ఆరాధించుకుంటూ ఉండటానికి కొరకు మనల్ని అటు తీసుకెళ్తాడు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు తీర్పు దినం నాడు, సెకండ్ జడ్జ్మెంట్ నాడు, ఈల్ సపరేట్ ఆల్ ద గోట్స్ ఫ్రమ్ ద షీప్ అండ్ షీప్ ఫ్రమ్ ద గోట్. అలాగా వేరు చేసేస్తాడు. అలాగా వేరు చేయాలంటే దేశం పారామీటర్స్. లేదండి నేను మేకను కాదు, నేను గొర్రెనే అనాలన్నా, లేదు నేను గొర్రెను కాదు మేకనన్నా, దేశం పారామీటర్స్ టు జడ్జ్ యూ. నీకు తీర్పు తీర్చాలంటే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. నేను ఎందుకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు? నువ్వు క్రైస్తవుడివే అయినప్పటికీ నువ్వు నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. అదేంటండి, క్రీస్తుని నమ్ముకుంటే అందరూ పరలోకం వెళ్తారు, క్రీస్తుని నమ్మకపోతే అందరూ నరకానికే పోతారంటే, ఒక్కసారి నమ్ముకున్నా అన్నంత మాత్రం పరలోకం వెళ్ళిపోతారు అనుకోవటం వట్టి మాటే. క్రీస్తుని నమ్ముకొని ఉండొచ్చు, మీరు చిన్నప్పుడే బ్యాప్టిజం తీసుకొని ఉండొచ్చు, మీకు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఆ 80 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నంత మాత్రాన మీరు పరలోకం వెళ్తారని గ్యారంటీ లేదు. ఎస్, ఎందుకంటే దేవుడు తీర్పు తీరుస్తాడు మేకల్ని, గొర్రెల్ని. ప్రతి ఒక్కరికి ఒక తీర్పు తీర్చే దినం ఉంటుంది. ఆ తీర్పు అనేది పారామీటర్స్ సహా ఉంటుంది. కొంతమందికి తీర్పు తీర్చకుండానే పరలోకం వెళ్ళిపోగలరు. ఎందుకంటే దేర్ మస్ట్ బి నో లా దట్ గవర్న్స్ అగెయిన్స్ట్ అస్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సరదాగా పోలీసులు మన ఇంటికి వచ్చేసి, అయ్యా దా స్టేషన్కి వెళ్దాం, దా, ఇది కొంచెం కొన్ని రోజులు జైల్లో ఉండు, ఆ తర్వాత నువ్వు కోర్టుకి అప్పిస్తాను అంటే
ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను ఎందుకు కోర్టులో పెడతారు, నేను చేసిన తప్పు ఏంటి అని అడుగుతాం. వాట్ ఆర్ ద ఛార్జెస్ అగేన్స్ట్ మీ, నా మీద ఉన్న ఆ ఆరోపణలు ఏంటి, నా మీద ఉన్న ఛార్జ్ ఏంటి నన్ను అరెస్ట్ చేయడానికి మీరు అని అడుగుతాం మనం. ఎస్, వాళ్ళు అరెస్ట్ వారెంట్ పట్టురావాలన్నా కూడా కోర్టు పలానా తప్పు చేశాడు, పలానా సెక్షన్ కింద అరెస్ట్ చేయండి, కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఒకటి అరెస్ట్ వారెంట్ ఇస్తుంది పోలీసులకి. అది తీసుకొని వచ్చి మనల్ని అరెస్ట్ చేస్తారు తప్పు చేస్తే. తప్పు చేయకుండా మనల్ని ఎవరి మీద నిందయ్యరు, ఎవరు కూడా మనల్ని కోర్టు తీసుకెళ్ళరు, పోలీసులు తీసుకెళ్ళరు. అవును కదా, అది మనకు తెలిసింది. అదే మాదిరిగా మనం పరలోకం వెళ్లకుండా నరకానికి వెళ్ళటానికి మన మీద కొన్ని తప్పులు నిరూపించబడాలి, మనం చేసిన ఏంటి కనబడాలి. ఒకవేళ క్రైస్తవుడిగా ఉండి పరలోకం వెళ్ళకుండా ఉండాలంటే, నన్ను ఎందుకు తీసుకెళ్తారు, క్రైస్తవుని కదా, నన్ను పరలోకం ఎందుకు తీసుకెళ్ళకుండా నరకానికి తీసుకెళ్తారంటే, ఇదిగో నీ మీద ఉన్న ఛార్జీలు ఇవి అని చూపించడానికి ఏదన్నా కావాలి. నేను చెప్పుకున్నాను, కొంతమందికి అసలు ఏ తీర్పు లేకుండా పరలోకం వెళ్ళిపోవచ్చని. ఎందుకంటే దేర్ ఇస్ నో సచ్ లా దట్ గవర్న్స్ అగేన్స్ట్ అస్. అటువంటి దాని గురించి నేను మాట్లాడుకుంటున్నాను ఈరోజు నేను. సో దేవుని యొక్క ఏ విషయం కూడా మనం ప్రభుత్వం చేయకూడదు. ఆ యొక్క తీర్పు, ఒక న్యాయ విధులు మన మీద ప్రభుత్వాలు చేయకూడదంటే ఈరోజు మీరు ఈ వాక్యం వినాల్సిందే. ఏ నీతి నియమాలు, ఏదైతే ఆ ధర్మశాస్త్రం ఉంటుందో ఆ ధర్మశాస్త్రం ప్రకారం మనము గొర్రెలుగాను మేకలుగాను మనము విభజించబడుతున్నామో, ఆ యొక్క శాస్త్రము మన మీద ప్రభుత్వం చేయకుండా మన పరలోకి వెళ్ళాలంటే బైబిల్లో ఇంకొక మార్గం కూడా ఉంది. నేను ఈరోజు అది మీకు నేను బోధించాలని ఆశపడతా ఉన్నాను. దాని గురించి మీకు తెలియాలంటే ఇప్పుడు నేను ఒక రెఫరెన్స్ ఇస్తాను, మీరు దాన్ని చదువుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు చూసుకున్నట్లయితే ఆత్మ ఫలాల గురించి మాట్లాడుతుంటారు. బట్ ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ లవ్, జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. ఈ యొక్క ఆత్మ ఫలాలు ఇవి. ఆ తర్వాత రాస్తాడు బైబిల్లో, చూద్దాం ఒక్కసారి. అగైన్స్ సచ్ థింగ్స్ దెర్ ఈస్ నో లా. అంటే ఇవి గనక ఈ యొక్క ఆత్మఫలాలు మనలో గనక ఫలించినట్లయితే మనకి అగెయిన్స్ట్గా లా ఉండదు. మన ఒక లా అంటే నా ఉద్దేశము బైబిల్ ధర్మశాస్త్ర ప్రకారం మనల్ని అదే తీర్పు తీరుస్తుంది. ఇది రైట్, ఇది రాంగ్, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఈ రకంగా ఉండాలి, ఆ రకంగా ఉండకూడదు. ఇవి ఎప్పుడు వస్తాయంటే మనలో ఆత్మఫలాలు లేనప్పుడే మన మీద ప్రభుత్వం చేస్తాయి. ఈ యొక్క ధర్మశాస్త్రం ప్రభుత్వం చేయకూడదు అంటే మనం ఖచ్చితంగా ఆత్మఫలాలు ఫలించవలసిందే. ఎప్పుడు ఫలించాలంటే నిత్యం ఫలిస్తూనే ఉండాలి. 24 గంటలు 12 నెలలు మనం ఫలిస్తూనే ఉండాలి. అంటే ఇప్పుడు ఒక చెట్ల ప్రకారము ఒక ఫలం సరిపోద్దా అంటే కాదు, మనము అన్ని ఫలాలు ఫలించాలి, ఈ ఆత్మఫలాలు. ఇవాళ మనం చూసుకుందాము, ఒకరి తర్వాత ఒకరు చూసుకొని ఈరోజు వాక్యాన్ని మనం ముగించుకుందాం. ఫస్ట్ ఆత్మఫలము ప్రేమ, లవ్. మనము ఒకరిని ప్రేమిస్తాము, ఒకరిని ప్రేమించలేము. మనకి ఇష్టమైతే ప్రేమిస్తాము, మనకు లాభం ఉంటే ప్రేమిస్తాము, మన వాళ్ళైతే ప్రేమిస్తాము, మన చుట్టాలైతే ప్రేమిస్తాము, బంధువులైతే ప్రేమిస్తాము. వాళ్ళు ఎన్ని జప్పులు చేసినా కానీ బయట వాళ్ళని మాత్రం అట్లా ప్రేమించలేకపోతున్నాం. నన్ను నేను ప్రేమించుకున్నట్లు ఇంకొకరిని ప్రేమించుకోలేకపోతున్నాను. ఎందుకు ప్రేమించుకోలేకపోతున్నామంటే బికాజ్ ఐ డోంట్ ఫర్గివ్ దెమ్, ద ల్యాక్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఎప్పుడైతే క్షమాపణ కలిగి ఉంటామో, ఇంకొకరిని క్షమించగలుగుతామో అప్పుడే వారిని మనం ప్రేమించగలం. మీకు నాకు వైరం కలిగింది అనుకోండి, నేను ఎప్పుడు ప్రేమించలేదు, మీరు నన్ను ప్రేమించలేరు. బట్ వన్స్ వెన్ ఐ ఫర్గివ్ యూ, ఆర్ తర్వాత మీరు నన్ను ఫర్గివ్ చేస్తే, క్షమిస్తే, ఖచ్చితంగా ఏ పరిస్థితిలో ఉన్నా కానీ మనం ప్రేమించగలుగుతాం. అన్లెస్ దెర్ ఇస్ ఫర్గివ్నెస్ దెర్ ఇస్ నో లవ్. అందుకే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించును, అయినా మానవుడి తప్పిదాన్ని క్షమించి కూడా దేవుడు లోకాన్ని ప్రేమించాడు. Until unless you forgive, you cannot love anyone. మీ తమ్ముడు అయి ఉండొచ్చు, అక్క అయి ఉండొచ్చు, చెల్లి అయి ఉండొచ్చు, అన్నయ్య అయి ఉండొచ్చు, మీ బంధువులు ఎవరన్నా ఉండొచ్చు. అన్లెస్ యూ ఫర్గివ్. మనకి రాంది ఏంటంటే ఫర్గివ్నెస్. మనకు వచ్చు, ప్రేమించడం అందరికీ వచ్చు, కానీ ఏంటంటే స్వార్థపూరిత ప్రేమ, లేకపోతే ఒక పార్షియాలిటీ ప్రేమ అనమాట. మన అంటే ఒకలాగా, వేరే అంటే ఒకలాగా.
ఆ రకంగా ప్రేమిస్తాం, కానీ మనం నిజంగా ఫుల్గా మనం ప్రేమించలేకపోతున్నాం. ఎందుకంటే వీఆర్ ఇన్ ఎ గ్రేటర్ ల్యాక్ ఆఫ్ ఫర్గివ్నెస్. ఒకళ్ళు క్షమించలేకపోతున్నాం. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఎంత లావుడైనా సరే, యూ ఫర్గివ్ దెమ్ అండ్ ఫర్గెట్ అండ్ జస్ట్ కీప్ మూవింగ్ ఇన్ యువర్ లైఫ్. గో హెడ్. అక్కడే ఉండిపోద్దు, వారి గురించి ఆలోచించొద్దు. ఇఫ్ యూ డోంట్ ఫర్గివ్, మేబీ యువర్ సిన్స్ విల్ నాట్ బి ఫర్గివెన్. అర్థం చేసుకోండి. వెన్స్ యూ ఫర్గివ్ అండ్ ఇట్ విల్ ఫర్గివెన్ ఆన్ టు యూ. సో వెన్ యూ హ్యావ్ ద ఫర్గివ్నెస్ అండర్ కంట్రోల్, ఇంకొకరి పట్ల ఏ రకంగా క్షమిస్తున్నావు, నీ తండ్రిని, లేకపోతే నీ తల్లిని, లేకపోతే నీ తోబుట్టోళ్ళని, భార్యని, బిడ్డల్ని ఏ రీతి క్షమిస్తున్నావో, మిగతా వాళ్ళని కూడా నువ్వు అదే రీతి క్షమించాలి. నువ్వు ఏ పారామీటర్ పెట్టుకొని వారు తప్పు చేసినప్పుడు కూడా నీ క్షమాపణ ఫ్రీగా ఇచ్చావో, ఎదుటి వాళ్ళు కూడా మీ ఆఫీస్లో ఉన్నవారే కానీ, మీ సబార్డినేట్స్ అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, మేబీ యువర్ నైబర్, యువర్ రిలేటివ్, ఎవర్ మేబీ ఇట్ ఈస్, వారిని కూడా నువ్వు వీళ్ళని ఏ రీతికి క్షమించావో వారిని కూడా అదే రకంగా వారిని కూడా నువ్వు క్షమించాలి. The same parameters that you must use to forgive them, the parameters that were used to forgive your parents or your wife or your kids or anyone that you love. ఎప్పుడైతే నువ్వు ఈ పనులు చేయగలవో, then you have forgiveness under control. ఈ forgiveness under కంట్రోల్లో ఉంటుందో, then you can love anybody. The love, agape love. మనం నచ్చితేనే ప్రేమించటము, బాగుంటేనే ప్రేమించటము, ఉంటేనే ప్రేమించటము, అట్లా ఉండదు. ఇంకా యు లవ్ ఎనీ వన్, దట్ లవ్ ఇస్ కాల్డ్ అగాపే లవ్. ఆ ప్రేమ అంటున్నాడు. లేకపోతే భార్య భర్తల మధ్యలోనో, లవర్స్ మధ్యలోనో, లేకపోతే ఇంకేదన్నా ప్రేమ అనేది దాని గురించి ఈ ఆత్మఫలాల గురించి మాట్లాడటం లేదు. ఈ ఆత్మఫలాల్లో మొట్టమొదటి ఫలం ప్రేమ. దేని గురించి మాట్లాడుతున్నాడంటే, ఒకరిని క్షమించటము, ఆ క్షమాపణ నీ కంట్రోల్ ఉండటము, వారిని నువ్వు ప్రేమించటం, ఎవరైనప్పటికీ కూడా ఒకటిలాగా ప్రేమించాలా. అదే అగాపే ప్రేమలా ప్రేమించాలా. దేవుడు నీ మీద ఏ రీతి ప్రేమ చూపించాడో ఆ ప్రేమనే మనం అందరి రకంగా చూపించాలా. అది ఆడవారేమనివ్వండి, మగవారు అవనివ్వండి, నపుంసకులు ఏమనివ్వండి, చిన్న బిడ్డలు ఏమనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి, ముసలి వాళ్ళు అవనివ్వండి, ఎవరైనా అవనివ్వండి, యూ మస్ట్ షో ద అగాపే లవ్ టు దెమ్, ద లవ్ దట్ గాడ్ షోడ్ అపాన్ us. ఏ ప్రేమ దేవుడు మనం చూపించాడు అదే ప్రేమ అందరికి చూపించాలా. ఆమేన్. అది మొట్టమొదటి ఫలం, అది ఫలించాలా. అది ఒకటి సరిపోదు, మిగతా కంటిన్యూస్గా వచ్చే ఫలాలు కూడా ఫలించాలి. ఇప్పుడు రెండో రకమైన ఫలం గురించి మనం మాట్లాడుకుందాం. జాయ్ అంటే సంతోషం. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఆ ఫలం ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు బాధపడాలనో, నువ్వు ఇబ్బంది పడాలనో, నువ్వు క్షయతలోనూ, కష్టాల్లోనూ, నష్టాల్లోనూ ఇరుక్కుపోవాలనో, ఏడ్చుకుంటాలనో దేవుడు ఆశపడతలేదు. గాడ్ వాంట్స్ యూ టు బీ హ్యాపీ. గాడ్ వాంట్స్ యూ టు బీ వెరీ 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 జాయ్ఫుల్. దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు, నువ్వు అలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. అందుకే అటువంటి ఫలం కూడా నువ్వు ఫలించాలి. సంతోషం అనే ఒక ఫలం కూడా నువ్వు ఫలించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎప్పుడు నువ్వు సంతోషాన్ని ఫలం ఫలించగలవు? ఎప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ చెప్పండి, మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు? అంటే నాకు ఏదైనా దక్కినప్పుడు, నాకు ఏదో వచ్చినప్పుడు, నాకేం నష్టం కాకున్నప్పుడు, నాకు మంచిగా ఉన్నప్పుడు ఫలంగా ఉంటారు. నో. వెన్ యూ హ్యావ్ లైఫ్ అండర్ యువర్ ఓన్ కంట్రోల్, నీ జీవితం నీ కంట్రోల్ ఉన్నప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలవు. నువ్వు ఇంకొకరు బానిస అయిపోతే నీ జీవితంలో ఉన్న ఫలం నువ్వు ఫలించలేవు, సంతోషాన్ని ఫలం ఫలించలేవు. వెన్ యు ఆర్ ఇండిపెండెంట్, వెన్ యూ గాడ్ యువర్ ఓన్ లైఫ్, వెన్ యూ రూల్ యువర్ ఓన్ లైఫ్, నీ యొక్క జీవితము నీ కంట్రోల్లో ఉంటే అప్పుడు నువ్వు సంతోషంగా ఉండగలవు. నీ జీవితం నీ కంట్రోల్ లేకుండా ఇంకో కంట్రోల్లోకి వెళ్ళిపోయిందండి, అప్పుడు తోలుబొమ్మలాగా వాళ్ళు ఏం ఆడిస్తే అటు ఆడతావు. నీ సంతోషం ఉండదు లైఫ్లో. ఆల్వేస్ టైర్డ్ రన్నింగ్ హియర్ అండ్ దేర్, మూవింగ్ అప్, మూవింగ్ డౌన్. నీకు పడుకోవడానికి టైం ఉండదు, లేకటానికి టైం ఉండదు, పిల్లలతో స్పెండ్ చేయడానికి టైం ఉండదు, ఏది ఉండదు. బికాస్ యూఆర్ అండర్ కంట్రోల్ ఆఫ్ అదర్స్. యూ డోంట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ యువర్ ఓన్ లైఫ్. నీ జీవితం నీ కంట్రోల్ లేకపోతే నువ్వు ఎలా సంతోషంగా ఉంటావు చెప్పండి? అంటే పక్కన సంతోషంగా ఉన్నిస్తారా మిమ్మల్ని? వాళ్ళకి ఎట్లా ఉండాలో వాళ్ళకే తెలియదు. ఎవరి జీవితం వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు పొద్దున్న లేచిన కానీ పడుకునే దాకా నువ్వు ఉద్యోగం చేయొచ్చు, లేదా నీకు సొంత బిజినెస్ ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఏదైనా ఉండొచ్చు. బట్ నువ్వు ఏ పని చేసినా కానీ నీ లైఫ్ నీ కంట్రోల్లో ఉండాలి. వన్స్ ఎప్పుడైతే నీ లైఫ్ నీ కంట్రోల్ ఉంటుందో అప్పుడే నువ్వు సంతోషం అనే ఆత్మఫలం ఫలించగలవు, లేకపోతే నువ్వు ఫలించలేవు. గాడ్ వాంట్స్ యూ టు బీ హ్యాపీ.
బట్ గాడ్ వాంట్స్ టు బి ఇండిపెండెంట్. అందుకే దేవుడు మనం రక్షించి మళ్ళీ వదిలిపెట్టాడు. నువ్వు ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇంతే చేయాలి, ఇట్లా లేదు అని చెప్పేసి కండిషన్స్ పెట్టలా. హీ వాంట్స్ us టు కమ్ వాలంటీర్లీ. మనం వాలంటీర్గా వచ్చేయాలనుకుంటున్నాడు దేవుని దగ్గరికి. ఎందుకు? బికాస్ మన పాపం నుంచి కాపాడటమే కాకుండా, చీకటి నుంచి వెలుగు నడిపించడమే కాకుండా మన స్వతంత్రాన్ని కూడా ఇచ్చాడు దేవుడు. హీ ఈస్ గివెన్ us ఇండిపెండెన్స్. విత్ దిస్ ఇండిపెండెన్స్ మన లైఫ్ మన కంట్రోల్లో ఉండాలి. డిపెండెన్స్లో లైఫ్లో కంట్రోల్ ఉండదు. డిపెండ్ అయిపోతున్నప్పుడు కంట్రోల్ ఉండదు లైఫ్. అది చెప్పండి అనాల్సిందే. ఎస్, వీఆర్ ఇండిపెండెంట్. సో ఆర్ లైఫ్ మన కంట్రోల్ ఉండాలి. మన లైఫ్ మన కంట్రోల్ ఉన్నప్పుడే మన ఆత్మఫలము ఫలించగలం. మూడవది పీస్, సమాధానము. ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. నీతో నువ్వు సమాధానం కలిగి ఉండాలి ముందు. ఎస్, అదేంటి నాతో నేనంటే ద ఇన్నర్ మ్యాన్ ఇన్ యూ అండ్ ద అవుటర్ మ్యాన్ యూ, ఇద్దరు సమాధానం కలిగి ఉండాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ సమాధానం ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయో, ఎప్పుడైతే సంఘర్షణలు ఉంటాయో, పోరాటాలు ఉంటాయో, అప్పుడే నీకు సమాధానం వాల్యూ తెలుస్తుంది. వెలుగు వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది? చీకటి ఉన్నప్పుడు. నీటి వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు దాహం కొన్నప్పుడు. ఆహారం వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఆకలి కొన్నప్పుడు. ఈ సమాధానమైన వాల్యూ ఎప్పుడు తెలుస్తుందంటే సంకటములలో, పోరాటములలో, కాన్ఫ్లిక్ట్స్లో. ఎప్పుడైతే ఈ సంకటాలు ఉంటాయో, ఈ పోరాటాలు ఉంటాయో, అక్కడ నువ్వు ఫలించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు సంఘర్షణలో ఉన్నావు, నువ్వు సంకటంలో ఉన్నావు, నీకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, నువ్వు సమాధానం అనే ఫలం ఫలించవచ్చు, లేకపోతే నువ్వు కూడా వీరుల్లాగా పోరాడి నువ్వేమైనా చేసుకోవచ్చు. నువ్వు పీస్ కోల్పోతే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఇది అరిశారు, వాళ్ళు బూతులు తిట్టారు, వాళ్ళ దేవుడు తెలియదు, ఏం తెలియదు, వాళ్ళ మేనర్స్ తెలియదు, ఏం తెలియదు. నీకు తెలుసు కదా మనం ఎలా ఉండాలా? సమాధానపరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడుతురు కదా. మనకు ఆ విషయం కూడా తెలుసు కదా. దేవుని కుమారులు మనం ఏం చేయాలా? సమాధానం కలగాలి. కానీ మనం ఏం చేస్తాం? ఒక పెచ్చు ఎక్కువే మాట్లాడతాం, ఒక పెచ్చు ఎక్కువే తిడతాం, ఒక పెచ్చు ఎక్కువే కోపం తెచ్చుకున్నాం, కోపం తెచ్చుకుని వాడి మీద గెలిచాం. మనం సమాధానం కోల్పోయాం కదా ముందు. ఇక్కడ మనము ఆ పరిస్థితిలో మనం ఫలించాల్సిన ఫలము సమాధానం అనే ఫలము. మరి ఆ పరిస్థితిలో మన సమాధాన ఫలం ఫలించకుండా మరి ఇంకే పరిస్థితి సమాధాన ఫలం ఫలిస్తాం? మనం అంత బాగున్నప్పుడు, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు సమాధాన ఫలం ఫలిస్తావా? నో, ఆ ఫలం అక్కడ ఫలించదు. మామిడికాయ అంటే ఎండాకాలము, కొన్ని కాలాల్లో కొన్ని ఫలాలు పండుతూ ఉంటాయి. అలాగే ఈ సమాధానం అనే ఫలం మాత్రం ఖచ్చితంగా సంఘర్షణలోనూ, సంకటములలోనూ, పోరాటములోనే పండుతుంది. ఆ ఫలం అక్కడే నువ్వు కనపరచాలి. ఆ ఫలాన్ని, దాన్ని ఎస్కేప్ కాకూడదు. దట్స్ అ వెరీ టైమ్ దట్ యూ హ్యావ్ టు బి వెరీ ఫ్రూట్ఫుల్, బేరింగ్ ఎ ఫ్రూట్ ఆఫ్ ఫర్గివ్నెస్ అండ్ పీస్. మనం అది చేయకుండా మనం ఇంకా వాళ్ళు ఏ మాదిరిగా మనం ఇంకా అదే మాదిరిగా, వాళ్ళు 2 మాట్లాడే 3 మాటలు, వాళ్ళు 3 మాట్లాడే 4 మాటలు. దానివల్ల అక్కడ మనం ఫలించలేకపోతున్నాం. ఓడిపోయింది మనమే. వాళ్ళ మీద 4 మాటలు 5 మాటలు వేసి నువ్వు గెలవచ్చేమో, కానీ అల్టిమేట్గా నువ్వు ఓడిపోయావు. అక్కడ దేవుని బిడ్డగా, క్రీస్తు దాసుగా నువ్వు అక్కడ ఓడిపోయావు. అది జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ. నా నెక్స్ట్ చెప్పబోయే ఫలం వచ్చేసి పేషెన్స్, దీర్ఘశాంతము. మనందరికీ పేషెన్స్ చాలా అవసరం. ఈ రోజుల్లో లేనిది చాలామందికి దెర్ ఇస్ నో పేషెన్స్ అట్ ఆల్. ఎవ్రీథింగ్ ఇస్ వెరీ ఇన్స్టెంట్. కాఫీ, ఇన్స్టెంట్ టీ, ఇన్స్టెంట్ ఫుడ్, ఇన్స్టెంట్ డ్రింక్స్, ఇన్స్టెంట్ మ్యాగీ, ఇన్స్టెంట్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్స్టెంట్ బికాస్ ల్యాక్ ఆఫ్ టైం. మనకి ఈ రోజున ఎవ్రీథింగ్ మనకి వెంటనే అయిపోవాలా. దోస పిండి ఇన్స్టెంట్, ఇడ్లీ పిండి ఇన్స్టెంట్, కూరలు ఇన్స్టెంట్, రైస్ ఇన్స్టెంట్, వాటర్ పోసుకొని అవెన్లో పెడితే మొత్తం అయిపోతుంది ఫుడ్ ఈరోజు. వాట్ ఈస్ దిస్ ఇన్స్టెన్స్? బికాజ్ యూ డోంట్ హ్యావ్ టైమ్ ఇన్ అవర్ లైఫ్స్. మనకి ఓర్పు కలిగి ఉండటం లేదు. మనకి ఎప్పుడు పేషెన్స్ మనకి ఎప్పుడు వస్తుంది అంటే దీర్ఘశాంతం వస్తుంది. శాంతంగా ఎప్పుడు ఉంటామంటే వెన్ వీ హ్యావ్ టాలరెన్స్, ఓర్పు కలిగి ఉంటాము, ఒరిమి కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని పరిస్థితుల్లో నీ జీవితంలో రాబోతున్న సంగతి, ఉన్న పరిస్థితి, అన్ని విషయాల్లో ఓర్పు కలిగి ఉండాలి. ఈరోజు ఓర్పు అనేది చాలా తక్కువైపోయింది జనాలకి. ఒకప్పుడు సామెత ఉండేది, ఓర్పు గలవాడు ఓరుగల్లంత పట్టణం అంత విశాలం ఉంటాడని చెప్పేసి ఒక సామెత ఉండేది. ఈరోజు ఓర్పు ఎక్కడిది? నో పేషెన్స్, నో దీర్ఘశాంతం. వెంటనే సమ్మని లేస్తుంది. అది మూవీస్ ప్రభావం అర్థం కావటం లేదు, లేకపోతే ఈ యొక్క ఎన్విరాన్మెంటా, లేకపోతే ఎవరిని ఫాలో అవుతుందని బట్టి అర్థం అవట్లేదు. కానీ
దే హ్యావ్ నో పేషెన్స్ అట్ ఆల్. దే వెరీ ఫాస్ట్ టు యాంగర్ అండ్ స్లో టు పేషెన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఆ గాడ్ ఇస్ అ గాడ్ హూ ఈస్ వెరీ స్లో టు యాంగర్ అండ్ వెరీ ఫాస్ట్ టు కంపాషన్. అలాగే మనం కూడా వి మస్ట్ బి వెరీ స్లో టు యాంగర్. కానీ ఈరోజు మనము ఈ కోపానికి మాత్రం చాలా ఫాస్ట్గా ఉంటున్నాము. ఈ శాంతము, శాంతి, సమాధానం అంటానికి మాత్రము అసలు స్లో అయిపోతున్నాం, అయిపోతుంది. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, వి ఆర్ సిచ్యువేషన్ ఇన్ దిస్ ఎరా ల్యాక్ ఆఫ్ పేషెన్స్. మనకే కాదు, ముసలి వాళ్ళకు కూడా పేషెన్స్ లేకుండా పోతుందండి. ఎస్, ఈవెన్ దోస్ హు హ్యావ్ క్రాస్ 60, 65, 70, 75 వారికి కూడా పేషెన్స్ ఉంటాంలా. ద వెరీ కిడ్స్ 2 years, 3 years, 4 years చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి పేషెన్స్ లేదు. ఈరోజు కోపం వచ్చేస్తుంది. ద జనరేషన్ ఈస్ అస్ సచ్. ఈ జనరేషన్ ఎలాగుంది. బట్ ఈ యొక్క టైంలో మనము ఫలించాల్సిన ఫలము పేషెన్స్, దీర్ఘశాంతం అనే ఫలము మనం ఫలించాలి. ప్రతి ఒక్క క్రైస్తవుడు ఫలించాలా. అది క్రైస్తవులకి చాలామంది కనపడతలేదు ఆ ఫలం. వెన్ యూ హ్యావ్ టాలరెన్స్ అండర్ కంట్రోల్, నువ్వు తాలుకోగలగాల పరిస్థితులకి కానీ ఇబ్బందులకి కానీ నువ్వు తాలుకొని నుంచోవాలా. యూ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్. నువ్వు ఎప్పుడైతే పేషెన్స్ ఉంటావు అప్పుడే నువ్వు నిలబడగలవు, లేకపోతే నువ్వు కొట్టుకుపోతావు. ఓర్పు, ఒరిమి కలిగి ఉండాలా. ఎప్పుడైతే నీ ఓర్పు, ఒరిమి నీ కంట్రోల్ ఉంటుందో అప్పుడే నీ జీవితంలో పేషెన్స్ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓర్పు, ఒరిమి చాలా ముఖ్యం. ఈ రోజున్న పరిస్థితిని చూసి మనము కంగారు పడిపోకూడదు. ఓర్పు కలిగి ఉండాలి. దేవుని ఒక వాగ్దానం మీద, దేవుని యొక్క మాట మీద, వాగ్దానం మీద ఆయన మనం నిలబడిపోయి ఉండాలి. ఎప్పుడైతే నిలబడిపోయి ఉంటామో మన జీవితంలో సమాధానము, దీర్ఘశాంతం ఉంటుంది. ఈ ఓర్పు, ఒరిమి కలిగిన వారికే పరిశుద్ధాత్మ దేవుని ఫలము, దీర్ఘశాంతము ఫలిస్తుంది. ఓర్పు లేకుండా, ఒరిమి లేకుండా ఎవరు కూడా ఈ దీర్ఘశాంతం అనే ఫలము ఫలించలేము. యూ హ్యావ్ టు హ్యావ్ టాలరెన్స్ అండర్ కంట్రోల్. ఈ ఫ్రూట్ ఎప్పుడు పండుతుంది అంటే, ఈ యొక్క దీర్ఘశాంతం అనే ఫ్రూట్ నీకు ఓర్పు, ఒరిమి ఉన్నప్పుడే పండుతుంది, లేదా పండదు. ఎస్, మై నెక్స్ట్ థింగ్ ఈజ్ కైండ్నెస్, అంటే దయాలుత్వము, దయ. మనము ఎవరి మీద దయ చూపిస్తాము, ఎవరి మీద దయ చూపించాము. మన అంటే దయ ఎక్కువ ఉంటుంది, పర అంటే దయ తక్కువ ఉంటుంది. ఈరోజు చాలామంది దయ కూడా లేదండి. చాలా క్రూరంగా చూస్తా ఉన్నాం. ఈ యొక్క దేశంలో ఎంత క్రూరంగా చేస్తున్నారంటే, మనుషులు చంపేస్తున్నారు. కుల హత్యలంట, పరువు హత్యలంట, రేప్ అంట, పార్ట్లు కోసేయటం, క్రూరత్వం ఎక్కువైపోయింది. దయ లేదు. మనిషి మీద దయ లేదు. మనిషి జంతువు కంటే దారుణంగా తయారవుతున్నాడు. ఎందుకంటే దెర్ ఇస్ నో కైండ్నెస్. దయ లేదు. ఎందుకు? ఎప్పుడు కైండ్నెస్ ఉంటుంది, ఎప్పుడు దయ ఉండదు తెలుసా మనకి? ఎప్పుడైతే మనం సెల్ఫిష్గా ఉంటామో, అంత నాకు కావాలి, నా వరకే జరగాలి, నేనే అని ఎప్పుడైతే ఉంటామో అప్పుడే దయ కోల్పోతాం. ఇన్స్టెంట్ హ్యాపీనెస్ కోసం, ఇన్స్టెంట్ దానికోసము దయ లేకుండా క్రూరత్వంగా ఆడవాళ్ళ మీద మృగాలుగా పడుతున్నారు మగవాళ్ళు. ఎంత దారుణం ఇది. ఆ ఆడపిల్ల మీద నువ్వు గనక దయ చూపించినట్లయితే, ఆ మనిషి మీద నువ్వైతే కైండ్నెస్, నీ యొక్క దయ చూపించినట్లయితే, యూ విల్ నాట్ కిల్ హర్ అండ్ యూ విల్ నాట్ స్పాయిల్ హర్. వెన్ యూ హ్యావ్ కైండ్నెస్ యూ విల్ నాట్ డూ సచ్ థింగ్స్. నీకు ఆ కైండ్నెస్ లేదు కాబట్టి, వెన్ యూ హ్యావ్ నో దయ అనేది లేదు కాబట్టి, క్రూరంగా ఒక జింకల మీద సింహాలో పుల్లు వెళ్ళి పడినట్టు పాడు చేసి చంపేసి గ్యాంగ్గా వెళ్ళి చంపేయటం. ఎందుకు? దెర్ ఇస్ నో కైండ్నెస్. డబ్బు కోసం, పర్సు కోసం, చైన్ల కోసం పీకలు కోసేయటం. వాట్ ఈస్ దిస్? దెర్ ఇస్ నో కైండ్నెస్. ఎప్పుడైతే మనలో సెల్ఫిష్నెస్ పోద్దో అప్పుడే మనకి ఈ యొక్క దయ అనే ఫలము ఫలిస్తుంది. నువ్వు సెల్ఫిష్గా ఉన్నంత వరకు దయ అనే పరిశుద్ధాత్మ దేవుని ఫలము నీ జీవితంలో ఫలించదు. ఎస్ మై ఫ్రెండ్స్, అది నేనైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు, అందరూ మనంతా మన జీవితాల్లో దయ అనే ఫలము, పరిశుద్ధాత్మ ఫలం ఫలించాలంటే ఖచ్చితంగా వి షుడ్ నాట్ బి సెల్ఫ్ సెంటర్డ్. సెల్ఫిష్నెస్ మనం తీసేసేయాలి. ఎప్పుడైతే సెల్ఫిష్నెస్ తీసేస్తామో ఇంకొకరి మీద దయ చూపించగలం. ఎస్, స్వార్థం ఉండకూడదు. ముందు మన జీవితం మీద మనకు స్వార్థం ఉండకూడదు. స్వార్థం ఉంటే కూడా దయ
జీవించలేము. సెల్ఫిష్నెస్ అండర్ కంట్రోల్. నీ సెల్ఫిష్నెస్ నువ్వు కంట్రోల్ చేసుకొని బయట పెట్టకుండా మొత్తాన్ని హతమార్చేస్తే అప్పుడే నీ జీవితంలో ఒక దయ అనే పరిశుద్ధాత్మ దేవుని ఫలం ఫలిస్తుంది. అప్పుడే దేవుని చేత మనం పరలోక రాజ్యం వెళ్ళటానికి ఏ ధర్మశాస్త్రం అయితే మన మధ్య ప్రభుత్వం చేస్తూ ఆ ప్రభుత్వం అప్పుడు చేయదు. ఈ ఫలాలు ఫలిస్తేనే. ఎస్, నెక్స్ట్ ఫలం వచ్చేసి ఫ్రూట్ వచ్చేసి గుడ్నెస్, అంటే మంచితనము. ఈ యొక్క గుడ్నెస్, మంచితనము ఎప్పుడు మనం మంచిగా ఉండగలం ఇంకొకరికి? ఆడు మంచోడైనప్పుడు, మనకు మంచి లాభం తెచ్చినప్పుడు మంచితనం ఉంటాం. ఆడు మనకి యాంటీగా ఉంటే మంచితనం ఉండలేము. మనకు కావాల్సింది ఏంటంటే మొరాలిటీ, నీతి, ద రైచియస్నెస్. అందరి పట్ల ఒక రకంగా ఉండాలి మనం. మన అంటే ఒకలాగా, పర అంటే ఒకలాగా ఉండకూడదు. ఎవరికైతే మొరాలిటీ ఉండదో, లేదా ఎవరికైతే నీతి ఉండదో, వారు ఎప్పుడు కూడా మంచితనంతో ఉండలేరు. నువ్వు మంచిగా ఉండాలంటే నీకు నీతి కావాలి ప్రియమైనది. అవినీతితో నువ్వు మంచితనంగా ఉండలేవు. నువ్వు ఎంత అవినీతన చెయ్యి, అరే నువ్వు మంచోడు, చాలా మంచోడు అని అంటారా? నెవర్, ఎవరు అనరు. వీడు అవినీతి, వాడు లంచగొండి, వాడు అద్ది ఇద్ది అని చెప్పేసి ఇంకా 4కి 16 మాటలు ఎక్స్ట్రా వేస్తారు. ఎందుకు? అవినీతి. దెర్ ఇస్ నో మోరల్స్ ఇన్ హిస్ లైఫ్. మొరాలిటీయే లేదు. వెన్ యూ హ్యావ్ దట్ మొరాలిటీ అండర్ కంట్రోల్, అప్పుడు నీతిగా జీవించగలవు. మొరాలిటీ కనుక నీ కంట్రోల్ లేదనుకో, మొరాలిటీ కంట్రోల్లో నీ జీవితం వెళ్ళిపోద్ది ప్రియమైన దేవుని బిడ్డ. జ్ఞాపకం చేసుకో. అప్పుడు ఆ మొరాలిటీ నీ కంట్రోల్లో ఉంటే నువ్వు నీతిగా జీవించగలవు. అప్పుడు నువ్వు ఎప్పుడైతే నీతిగా జీవించగలరో మీరు, అప్పుడే మీకు మంచితనము, గుడ్నెస్ అనే ఒక ఫలం ఫలిస్తుంది. నువ్వు మంచితనం అనే ఫలం ఫలించాలంటే నీకు ఖచ్చితంగా నీతి కావాలి. అవినీతితో నువ్వు మంచితనంతో నువ్వు ఉండలేవు. అవినీతి చేసుకుంటూ మంచితనం అనే ఫలం, పరిశుద్ధాత్మ ఫలం నువ్వు ఫలించలేవు. నా నెక్స్ట్ ఫ్రూట్ అండ్ నెక్స్ట్ ఫలం ఫెయిత్ఫుల్నెస్, విశ్వాసం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలామంది విశ్వాసంగా ఉంటాం. విశ్వాసాల జంతువు ఏదంటే ఫస్ట్ కుదురు కుక్క, డాగ్. వెరీ ఫెయిత్ఫుల్ యానిమల్. ఇంత అన్నం పెడితే జ్ఞాపకం చేసుకుంటుంది. కానీ నిన్న పెట్టింది మనం నిన్న చేసింది రేపు జ్ఞాపకం ఉండటంలా, గుర్తుండటంలా, మర్చిపోతున్నాం. చేసేవి అయితే ఏంటి, కష్టాలు ఉన్నప్పుడు ప్లీజ్ రా హెల్ప్ చేయండి, ప్లీజ్ ప్లీజ్ అన్నప్పుడు హెల్ప్ చేస్తే వాళ్ళ కష్టాలు తీరిపోతాయి. అయిపోయింది, మర్చిపోతారు. కష్టాలను చేసావు, ఇచ్చాక డబ్బులు వెనక నీకు అని మళ్ళీ యాంటీగా మాట్లాడతాం. ఎందుకు? వై? బికాస్ దెర్ ఇస్ నో ఫెయిత్ఫుల్నెస్ ఇన్ నవడేస్. ఒక విశ్వాసం అనేది కనపడటం లేదు. కుక్కను చూసి నేర్చుకోవాలి విశ్వాసం విషయంలో. జ్ఞాపకం పెట్టుకుంటుంది. ఆకలి ఉన్నప్పుడు పెడితే జ్ఞాపకం చేసుకుంటుంది. మనకు అవసరాల్లో మనం తీర్చిన వాళ్ళు మనం జ్ఞాపకం చేసుకోవాలా. అది ఈవెన్ దో ఇట్స్ ఎ డాగ్స్ క్వాలిటీ, వీ మస్ట్ హ్యావ్ మోర్ దెన్ ఎ డాగ్ ద క్వాలిటీ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. కుక్క కంటే ఎక్కువ ఉండాలి మనకి, ఇంకా మానవులు కాబట్టి. కానీ అది లేదు. ఎందుకు ఉండటం లేదు? వై ఆర్ వి నాట్ బేరింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్? విశ్వాసం కలిగి ఉండటము, విశ్వాసం అనే ఒక ఫలం ఎందుకు ఫలించలేకపోతున్నాం? బికాస్ మనము నమ్మటం లేదు. యూ డోంట్ హ్యావ్ ట్రస్ట్. ఎవరైతే నమ్మకం ఉంటామో వారే విశ్వాసం కలిగి ఉంటాం. నమ్మకం కలిగి జీవిస్తున్నామా? లేదే. దేవుడికి నమ్మకంగా ఉంటామా? ఉండట్లేదు. కొంతమంది బిడ్డలు అయితే తల్లిదండ్రులకే నమ్మకంగా ఉంటాం. తల్లిదండ్రుల దగ్గరే మోసం చేస్తారు కొంతమంది బిడ్డలు. కొంతమంది బిడ్డలు తల్లిదండ్రులు మోసం చేస్తే, కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలు మోసం చేస్తారు. ఇట్లా మోసపరుచుకుంటూ ఒకరినొకరు మోసపరుచుకుంటూ వెళ్తే నమ్మకం ఏమొస్తుంది? ఒకరొకరు మోసపరుచుకొని నమ్మకం లేకపోతే వారిలో విశ్వాసం ఎలా కలిగి ఉంటారు? నో. ఎప్పుడైతే యూ హ్యావ్ ద ట్రస్ట్ అండర్ కంట్రోల్, ఒకరితో ఒకరు నమ్మకం కలిగి ఉంటామో, ఆ ట్రస్ట్ కంట్రోల్గా ఉంటే అప్పుడే నీ జీవితంలో విశ్వాసం అనే ఫలము ఫలిస్తుంది. వీఆర్ నాట్ ట్రస్ట్ వర్ది. కానీ మనం ఏమనుకుంటాం అంటే ఇంకోళ్ళు మనకు నమ్మకంగా ఉండాలనుకుంటాం. మనం ఇంకోళ్ళు నమ్మకంగా ఉండం, వాళ్ళు మాత్రం నమ్మకంగా ఉండాలనుకుంటాం. వాట్ అన్ ఆయని ఇస్ ఇట్ కదా? అది ఎంత వెటకారం అది. సో ఆయన్ని మనము మంచిగా ఉండాలా, మనం ఇంకోళ్ళు నమ్మకంగా ఉండాలా. ఎంతమంది నిజంగా మోసం చేయకుండా నమ్మకంగా ఉండుతున్నాం ఇంకొకరికి? మన తల్లిదండ్రులే కానీ, మన తోబుట్టులే కానీ, ఇంకెవరికైనా సరే మోసం చేయకుండా నమ్మకంగా ఎంతమంది ఉండగలుగుతున్నాం? మనం ఉండట్లే. ఇంకోళ్ళు మాత్రం మనతో ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎప్పుడైతే
నువ్వు ఇంకొకరికి నమ్మకంగా ఉంటావో, దేవునికి నమ్మకంగా ఉండు చాలు, అందరికి నమ్మకంగా ఉంటావు నువ్వు. అప్పుడు నీ జీవితంలో ఒక విశ్వాసం అనే పరిశుద్ధాత్మ దేవుని ఫలం ఫలిస్తుంది. మై నెక్స్ట్ ఫ్రూట్ జెంటిల్నెస్. దాన్ని మీక్నెస్ అంటారు, సాత్వికం అంటారు. పాత నిబంధనలు చూసుకున్నట్లయితే మోషే అంత సాత్వికుడు ఎక్కడ కనపడటం లేదని చెప్పి దేవుడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు నువ్వు సాత్వికం కలిగి ఉంటావు, ఎప్పుడు నువ్వు జెంటిల్గా ఉండగలవు అంటే వెన్ యూ హ్యావ్ స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్. నువ్వు చేయగలుగుతావు, కానీ నువ్వు చేయడానికి లేదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు చేయడం స్వతంత్రం ఉంది కానీ నేను చేయదగినవి కావు అంటాడు. అంటే మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే వీ హ్యావ్ స్ట్రెంగ్త్ టు డూ థింగ్స్ బట్ వీ డోంట్ డూ థింగ్స్ బికాజ్ ఇట్స్ నాట్ గుడ్. అంతే. మీక్నెస్, తగ్గించుకోవటము. యేసయ్య వలే ఏమన్నా చేయగలడు కానీ చేయలే. ఆయన మీద అందరూ పరిగెడుతున్నప్పుడు ఆ పైన దూతలతో రప్పించానంగానే చేసి ఉండొచ్చు యేసయ్య, కానీ చేయలే. స్వస్థపరిచిన వాడు చెప్పించుండవచ్చు కానీ చెప్పించలా. వెన్ యూ హ్యావ్ పవర్ టు డూ థింగ్స్ అండ్ యూ స్టిల్ డూ గుడ్నెస్ అండ్ బీ కైండ్ టు పీపుల్, దట్ ఈస్ ద రియల్ మీక్నెస్. నీకు శక్తి ఉంది, ఇంకొకరిని కొట్టచ్చు. శక్తి ఉంది, నువ్వు మంచి చేయొచ్చు. నువ్వు చెడు చేయడానికి కూడా శక్తి ఉంది, కానీ చెడు చేయకూడదు. నువ్వు ప్రతీకారం తెచ్చుకోవడానికి శక్తి ఉంది, కానీ ప్రతీకారం తెచ్చుకోకూడదు. అది సాత్వికమైన జీవితం. ద స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్. ఎప్పుడైతే నీ స్ట్రెంగ్త్ నీ కంట్రోల్లో ఉంటుందో, అందరికీ బలాలు ఉండవు కదా. ఆర్నాల్డ్కి మంచి బలం ఉంటుంది, సచిన్కి లేకపోతే విరాట్ కోహ్లీకి బ్యాటింగ్లో క్రికెట్లో జ్ఞానం ఉంది, వాళ్ళ బలం అక్కడ. లేకపోతే చెస్ ప్లేయర్స్కి చెస్లో ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది, వాళ్ళ బలం అక్కడ. చేపలకి నీళ్ళల్లో బలం ఉంటుంది, బయట ఉండదు. జంతువులకి బయట ఉంటుంది, నీళ్ళలో ఉండదు. మనకు భూమి మీద ఉంటుంది, గాల్లో ఉంటుంది. అలాగే ఒక్కొక్క బలం ఉంటుంది. బలంలో ఇంకొకరు కీడు చేయకూడదు. కీడు చేసే బలం ఉన్నప్పటికీ కూడా ఆ పని నువ్వు చేయకూడదు. స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్, అదే సాత్వికం. నువ్వు ఎప్పుడైతే నీ స్ట్రెంగ్త్ నువ్వు కంట్రోల్ చేసుకుంటావో నువ్వు సాత్వికుడుగా ఉండగలవు. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుని ఫలము సాత్వికం అనేది నీ జీవితంలో ఫలిస్తుంది. ఆఖరిది సెల్ఫ్ కంట్రోల్. దీన్నే టెంపరెన్స్ అని కూడా ఉంటారు బైబిల్లో. టెంపర్, దీని తెలుగులో ఆశా నిగ్రహం. మనం చూస్తాం, వాడికి బాగా టెంపర్ ఎక్కువరా, వాడికి దీనికి బాగా టెంపర్ ఎక్కువరా అని మాట్లాడుకుంటారు అందరు. చాలామంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని చూసి టెంపర్ అని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు టెంపర్ ఉండటము జంతువులకు కూడా, కుక్కలకు కానీ పాములకు కానీ ఇట్లా పైకి కొడతా ఉంటారు. అది పాము బొస్ కొడతా ఉంటుంది ఇట్లాగా. అట్లా కుక్కని నడుము దగ్గర ఇట్లా అంటూ ఉంటారు, అది కూడా బహు అని అంటూ ఉంటుంది. టెంపర్ని చూస్తారు దాన్ని. అలాగే జనాలు కూడా మనల్ని ఎట్లా పొడుస్తూ ఉంటారు, మనం రెచ్చిపోతూ ఉంటాం. జంతువులు రెచ్చిపోతున్నాయి, మనం రెచ్చిపోతున్నాం. మన టెంపర్ మన కంట్రోల్లో ఉండటం. ఎప్పుడైతే ఈ యొక్క మన కంట్రోల్లో లేకపోతే హేళన, నవ్వుల పాలు అయిపోతాం, డిస్ప్లే బొమ్మ అయిపోతాం. మనం పాముని చూపించి అంటాం, డబ్బులు వస్తాయి. ఆడికి పాము రెచ్చిపోతుంది, డబ్బులు వస్తాయి. కుక్కనిట అంటాం, ఆడు కుక్కను అమ్ముకుంటాడు, డబ్బులు వస్తాయి. టెంపర్ని చూపించి. మరి నీ టెంపర్ చూపించడం వల్ల ఏమవుతుందంటే ఎదురులు నవ్వుకుని సంతోషపడతారు నేను చూసి. డోంట్ లూజ్ యువర్ టెంపరెన్స్, డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ కంట్రోల్. నీ యొక్క కంట్రోల్, నువ్వు నీ కంట్రోల్లో ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. అది చాలా ముఖ్యం. డిసిప్లిన్ అండర్ కంట్రోల్. ఎప్పుడైతే నువ్వు డిసిప్లిన్ కలిగి ఉంటావో అప్పుడు నీకు టెంపర్ ఉండదు. డిసిప్లిన్ లేని వాళ్ళకే టెంపర్ ఉంటుంది. ఎస్ మై ఫ్రెండ్స్, ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ అండర్ కంట్రోల్ ఉంటే యూ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. నీకు నువ్వు సెల్ఫ్ కంట్రోల్ పెట్టుకోవడానికి డిసిప్లిన్ ఉండాలా. ఈ పని చేయకూడదు, ఇలా ఉండాలి, ఇలా కూర్చోవాలి, అలాగే అలా మాట్లాడాలి, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు. యూ హ్యావ్ సర్టన్ డిసిప్లిన్ ఇన్ యువర్ లైఫ్. దట్ మీన్స్ యూ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ ఓవర్ యువర్ లైఫ్. ఎప్పుడైతే నీ మీద డిసిప్లిన్ కలిగి ఉంటావో నీ జీవితంలో, అప్పుడే నువ్వు సెల్ఫ్ కంట్రోల్ అనే ఒక ఆశా నిగ్రహం అనే పరిశుద్ధాత్మ ఫలం నువ్వు ఫలించగలవు. లేకపోతే ఫలించలేవు. వాళ్ళకి టెంపర్ ఉంది, వీళ్ళకి టెంపర్ ఉంది, వీళ్ళకి టెంపర్ ఉంది, వాళ్ళకి టెంపర్ ఉంది. మనకి ఎందుకు, వదిలేసేయండి. ఒకవేళ నీకుందా ఈరోజు, నా యూ నీడ్ డిసిప్లిన్. ఎప్పుడైతే డిసిప్లిన్ ఉంటుందో నీకు టెంపర్ ఉంది, యూ విల్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ ఓవర్ యువర్ ఓన్ లైఫ్. ఒకసారి నేను రీక్యాప్ చేసి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను ప్రియమైన దేవుని బిడ్డలారా.
మనం పరలోక రాజ్యం వెళ్ళడానికి ఏ నీతి నియమాలు ఉండి మన ప్రభుత్వం చేస్తాయో అవి మన ప్రభుత్వం చేయకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ ఆత్మఫలాలు మన జీవితంలో ఫలించాలి. అవి ఎప్పుడు ఫలించాలంటే ఎప్పుడు ఫలిస్తూనే ఉండాలి, అన్ని కాలంలో ఫలిస్తూనే ఉండాలి, అన్ని వయసుల్లో ఫలిస్తూ ఉండాలి. అట్లాంటి ఫలాలు ఏంటంటే ప్రేమ. ఎప్పుడైతే మన జీవితంలో ఫర్గివ్నెస్ మన కంట్రోల్లో ఉంటుందో, క్షమాపణ అనేది మన కంట్రోల్లో ఉంటుందో అప్పుడే మనం ప్రేమించగలం. రెండవది జాయ్, సంతోషం. ఎప్పుడైతే మన జీవితము మన కంట్రోల్లో ఉంటుందో, మన లైఫ్ మన కంట్రోల్లో ఉంటుందో అప్పుడే మనం సంతోషించి మన జీవితంలో సంతోషంగా ఉండగలము. మూడోది మనకి సమాధానం, పీస్. ఎప్పుడైతే సంకటంలో, సంఘర్షణలో, ఇబ్బందుల్లో మనము వారి మాదిరిగా ఉండకుండా, సంకటంలోను సంఘర్షణలో కూడా మనము సమాధానపరచువారుగా ఉంటే అప్పుడే మన సమాధానాన్ని ఫలం ఫలుస్తుంది, పరిశుద్ధాత్మ ఫలం. అంటే వీ మస్ట్ హ్యావ్ ఆర్ కాన్ఫ్లిక్ట్స్ అండర్ కంట్రోల్, అప్పుడే ఫలం ఫలించగలం. ఆ తర్వాత వచ్చేది పేషెన్స్, దీర్ఘశాంతము, టాలరెన్స్ అండర్ కంట్రోల్. ఓర్పు ఉర్మి ఉన్నవారికి మాత్రమే ఈ దీర్ఘశాంతం, పేషెన్స్ అనే ఒక ఫలము ఫలిస్తుంది. తర్వాత వచ్చేసేది కైండ్నెస్, ఇంకోళ్ళ మీద దయ జీవించాలంటే ఫస్ట్ షుడ్ నాట్ హ్యావ్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ నీకు ఉండకూడదు. స్వార్థం అండర్ కంట్రోల్. నీ స్వార్థం నువ్వు కంట్రోల్ చేయగలిగితే నువ్వు ఇంకోళ్ళ మీద కైండ్నెస్ చూపించుకోలేవు. నువ్వు ఒక కైండ్నెస్, ఒక దయ అనే ఫలము, పరిశుద్ధాత్మ ఫలం నువ్వు ఫలిస్తావు. ఆ తర్వాత వచ్చేది గుడ్నెస్, మంచుతనం. ఎప్పుడైతే మొరాలిటీ, నీతి, నీ మొరాలిటీ నీ కంట్రోల్లో ఉంటుందో, నీ నీతి అవినీతిగా మారకుండా నీతిగానే నీ కంట్రోల్లో ఉంటుందో అప్పుడే నువ్వు మంచితనం అనే ఫలం నువ్వు, పరిశుద్ధాత్మ ఫలం నువ్వు ఫలించగలవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము. నెక్స్ట్ వచ్చేది ఫెయిత్ఫుల్నెస్. నువ్వు నమ్మకం కలిగి ఉంటావు, ట్రస్ట్ అండర్ కంట్రోల్. నువ్వు ఒకరికి నమ్మకం కలిగి ఉంటావు, అప్పుడే విశ్వాసం, పరిశుద్ధాత్మ ఫలం నువ్వు ఫలించగలవు. తర్వాత జెంటిల్నెస్, మీక్నెస్ అంటే సాత్వికము, స్ట్రెంగ్త్ అండర్ కంట్రోల్. ఎప్పుడైతే నీ యొక్క శక్తిని నువ్వు మంచిడానికి ఉపయోగించవచ్చు, ఒకవేళ చెడు కూడా చేయవచ్చు, కానీ చెడు చేయకుండా మంచిగా వాడినప్పుడు నీ స్ట్రెంగ్త్ నీ కంట్రోల్లో ఉంటుంది. దట్ మీన్స్ యువర్ జెంటిల్నెస్ అండ్ యూ హ్యావ్ మీక్నెస్. సో ఎవరికైతే ఉంటుందో అప్పుడు వారు జెంటిల్నెస్ అనే ఒక సాత్వికం అనే ఫలం, పరిశుద్ధాత్మ ఫలం వారు ఫలించగలరు. ఆఖరి వచ్చేసి సెల్ఫ్ కంట్రోల్, టెంపర్. దీర్ఘ శాంతము కాకుండా ఆశా నిగ్రహం అంటారు దీన్ని. ఈ ఆశా నిగ్రహము, టెంపర్ లేకుండా ఉండాలంటే నీ జీవితంలో డిసిప్లిన్ కావాలా. వెన్ యూ హ్యావ్ డిసిప్లిన్ అండ్ వెన్ యూ హ్యావ్ డిసిప్లిన్ అండర్ యువర్ కంట్రోల్, దెన్ యూ కెన్ యూ కెన్ హ్యావ్ ద ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, సో కాల్డ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ టెంపరెన్స్. ఎప్పుడైతే నువ్వు ఈ ఫలాలు ఫలిస్తూ ఉంటావో అప్పుడు నీ మీద ఏ ఒక్క లా కూడా నీ మీద ప్రభుత్వం చేయదు. విచ్ సేస్ దిస్, విచ్ సేస్ దట్, నువ్వు అటు నువ్వు ఇటు అనడానికి ఏంలా. నువ్వు పరిశుద్ధాత్మ ఫలాన్ని ఫలించు, యు ఆర్ ఇన్ ద సేఫ్ జోన్. ఆ గొర్రెల మందులో ఉంటావు, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో పరలోకానికి వెళ్ళిపోతావు. ఏ ఒక్క ధర్మశాస్త్రం ప్రభుత్వం చేయదు. దెర్ ఇస్ నో లా అగేన్స్ట్ దీస్ థింగ్స్ అని బైబిల్లో చెప్తుంది. కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ బేరింగ్ ఫ్రూట్స్. అన్ని ఫలాలు మనం అన్ని వేళ అన్ని కాలాల్లో ఫలిస్తూనే ఉండాలి. చిన్న ప్రాయం నుంచి కానీ ముసలి ప్రాయం వరకు, వృద్ధాప్యంలో కూడా మనము ఆ ఫలాలు ఫలిస్తూనే ఉండాలి. హౌ మెనీ ఆఫ్ యూ విల్ అగ్రీ విత్ మీ? లెట్స్ జాయిన్ మీ విత్ ప్రేయర్. స్తుతి 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 స్తోత్రం తండ్రి, మహోన్నత పరిశుద్ధ వేలాది కోట్ల ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు. ఆయా వాక్యం ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు. అనేక మంది ఫలాలు ఫలించు తండ్రి, ఏ ఒక్క న్యాయ విధులు తండ్రి వారు ప్రభుత్వం చేయకుండా ఆయా ప్రతి ఒక్కరూ మంచి జీవితం జీవించేలా సహాయం చేయమని కోరుతాం. వారు తప్పక దీవించి ఆశీర్వదించి నడిరేతు చరికాల దాకా ముందు స్వస్థపరిచి బలపరిచి వారి సేవ కొరకు వారిని నిలపమని కోరుతాం. అంతేకాకుండా తండ్రి ఈ ప్రతి ఒక్క ఫలము వారి జీవితంలో వారు, వారి భార్య, భర్తలు, పిల్లలు అందరూ కుటుంబాన్ని సమేతంగా ఫలించేలా సహాయం చేయమని కోరుతాం. మీరే అట్టి కృప కుటుంబాన్ని దయచేస్తారని కోరుతూ ఇచ్చి నీ ప్రార్థన ప్రభుని యేసు మనం వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకం నెరవేరు భూమి నెరవేరును గాక. మన ఆహారం దయచేయి, మేడల అపరాధం పరిశుద్ధించు, శోధన దగ్గర నుంచి రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవైనా తండ్రి. May the love of our Father, the grace of Jesus Christ, communion and presence of the Holy Spirit is now and forever. Amen. If you are blessed by this broadcast, you can like, share and subscribe. ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా మీరు ఆశీర్వదించుకున్నట్లయితే మీరు ప్రోగ్రామ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పక మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ లింక్ షేర్ చేయండి. Until we meet for the next time, I wish you all the best and God bless you. Stay safe, stay gentle, stay meek and stay protected.
always we'll have you in our prayers and pray for us. Thank you so much and